హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గంగోత్రి వెళ్తున్నాం అన్నమాట. అయితే ఇది ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో ఉన్నటువంటి గంగోత్రి. అంటే అక్కడ గంగోత్రి, ఇక్కడ గంగోత్రి అనేది ఉండడం జరిగిందనమాట. అంటే మొట్టమొదటిసారిగా గంగ భూమికి తాకినటువంటి అత్యంత పవిత్రమైనటువంటి ప్రదేశం అన్నమాట. ఇక్కడ మన పురాణాల ప్రకారం చెప్పుకున్నట్లయితే కొన్ని శతాబ్దాలు తపస్సు చేసిన భగీరథుడు, అంటే ఈ భగీరథుడు సగర వంశానికి చెందినవాడు అనమాట. వాళ్ళ ముత్తాతలకు ముక్తిని ప్రసాదించడానికి ఆయన గంగను తీసుకురావడానికి కొన్ని వేల సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేయడం జరిగిందనమాట. అలా భూమి మీదకి గంగ అంటే గంగా నదికి ఒక రూపాన్ని తీసుకొని వచ్చాడనమాట, దేవనది రూపాన్ని తీసుకొని వచ్చాడనమాట. అది భూమి మీదకి జాలువారే సమయంలో ఆ ప్రభావాన్ని, ఎందుకంటే ఎత్తు నుంచి కిందకు పడ్డాం కదా, ఆ ఫోర్స్ని తగ్గించడానికి శివుడి గురించి మళ్ళీ తపస్సు చేయడం జరిగిందనమాట భగీరథుడు. అలా శివుడు అతని తపస్సుకు మెచ్చి గంగను భరించడానికి ఒప్పుకుంటాడనమాట. తన శిరస్సును మూలంగా అడ్డం పెట్టాడనమాట. అలా ఈ పురాణ కథ కూడా ఉందన్నమాట. తర్వాత ఆ శివుడి దగ్గర నుండి, అంటే అతని శిరస్సు నుండి జాలువారినటువంటి పాయని భగీరథి, అంటే భగీరథుడు వెంట వచ్చింది కాబట్టి భగీరథి అని పిలిచారనమాట. అది ఈ ప్రదేశంలో గంగోత్రిగా పిలువబడుతుందన్నమాట. ఇక భగీరథ రాజు, అంటే ఈ భగీరథుడు రాజు కదా, సగర చక్రవర్తి యొక్క మనమడు అనమాట. అయితే శివుడిని ఆరాధించిన పవిత్ర రాయి సమీపంలో గంగామాతకు అంకితం చేయబడినటువంటి ఆలయం ఒకటి నిర్మించడం జరిగిందనమాట. అంటే కొన్ని శతాబ్దాల తీవ్రమైన తపస్సును చేసినటువంటి ఆ భగీరథ రాజు పూర్వీకుల పాపాలను పోగొట్టడానికి గంగాదేవిని నది రూపాన్ని తీసుకున్నది, ఆ విధంగా తీసుకునేటట్టు చేశారు అని చెప్పి ఇక్కడ ఉందన్నమాట. అయితే ఈ భగీరథ శిల అనేది భగీరథ రాజు ధ్యానం చేసిన పవిత్ర రాతి ప్రదేశం అన్నమాట. ఈ ప్రదేశంలో గంగ భూమిని తాకిందని నమ్ముతూ ఉంటారనమాట. అయితే ఈ ప్రదేశంలో అంటే ఇంకొక కథ ఏముంది అని అంటే, మహాభారత కాలంలో మహాభారత యుద్ధం జరిగిన తర్వాత బంధువుల మరణాలకి, చనిపోయారు కదా, వాళ్ళ మరణాలకి ప్రాయశ్చిత్తం చేయడానికి పాండవులు ఇక్కడ గొప్ప దేవయజ్ఞం నిర్వహించారట. అయితే భాగీరథి నది ఒడ్డున పూర్వీకుల ఆచారాలు నిర్వహించడం వల్ల పూర్వీకుల ఆత్మ పునర్జన్మ చక్రం అంటే మళ్ళీ చనిపోయిన తర్వాత మళ్ళీ పుడతారు కదా, జన్మ ఉంటుంది కదా, అలా లేకుండా విముక్తి పొందడానికి, వాళ్ళ ఆత్మలన్నీ విముక్తి పొందడానికి ఈ నీటిలో పవిత్ర స్నానం చేయడం వల్ల ఆ ప్రస్తుత జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ శుద్ధి అవుతాయని అక్కడ హిందువులు నమ్ముతూ ఉంటారనమాట. ఇంకా గంగోత్రి ఆలయం మే నెలలో వచ్చేటటువంటి అక్షయ తృతీయ పవిత్రమైనటువంటి రోజు అనమాట. ఆ రోజు తెరుస్తారనమాట. నవంబర్ నెలలో వచ్చేటటువంటి యమద్వితీయ బాయ్ దూజ్ అంటారనమాట. అన్న చెల్లెళ్ళ పండుగ అని కూడా అంటారు తెలుగు ఆంధ్ర సైడు. అయితే బాయ్ దూజ్ వేయబడుతుంది. అనుసరిస్తాను. ప్రస్తుతానికి మా వీడియో లైవ్ చూడండి. సంభాషణలో మేము ఎంతవరకు వచ్చాము అనేది, ఎలా వచ్చామో, ఎలా చేరుకున్నామో, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఎదురైనాయి అనేది తన మాటల్లో వినండి. ఒక 500 మీటర్స్ ఉంది గంగోత్రి టెంపుల్. దర్శనం చేసుకుందాం అని వెళ్తున్నాం. చాలా ఉత్సాహంగా, ఆనందంగా, సంతోషంగా. వచ్చే దారిలో చాలా బాగుంది, వ్యూ చాలా బాగుంది. రివర్స్ కానీ, చాలా బ్రిడ్జెస్ కానీ, రివర్స్ కానీ, నేచర్ కానీ, మీరు అవన్నీ చూడండి, ఎంజాయ్ చేయండి. చూడండి ఎంత క్రౌడ్ ఉంది చూడండి. ఇక్కడ ఎన్ని వెహికల్స్ పార్కింగ్ ఉన్నాయి చూడండి. చాలా క్రౌడ్ ఉంది ఈరోజు. ఇక్కడ నుంచి 500 మీటర్సే కానీ దర్శనం 4 hours పడుతుందని చెప్తున్నారు. సో చూడాలి, మేము ఆల్రెడీ స్టార్ట్ అయినాం. ఎన్ని అవర్స్ పడుతుందో చూడాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈమె ఏ బండిలో వచ్చిందో మాకు తెలియదు. ఈ వెనకాల వచ్చే వాళ్ళు ఎవరు నాకు తెలియదు. వీళ్ళు ఎప్పుడు ఆమె కొన్నది ఫ్రెండ్స్, ఏమైనా జొన్నలే కావాలి వీళ్ళకు. ఫ్రెండ్స్ చూడండి, ఎంజాయ్ చేయండి, ఈ నేచర్ ఎంజాయ్ చేయండి. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు చాలా బాగుంటుంది.
ఫ్రెండ్స్ మళ్ళీ మనం గంగోత్రిలాగా కలుద్దాం. ఆ వెండి కొండలాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఎంత ఎలా ఉందో. సాక్షాత్తు శివుడు కొలువైన పర్వతం. ఫ్రెండ్స్ 3 to 4 hours టైం పడుతుంది. ఫ్రూట్సా? ఫ్రూట్స్ ఉన్నాయా చూడండి. बरा बुझो वीडियो रा कोतूर मधुसूदन गुप्ता रा ఇది వీడియోనే. చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హాయ్ హాయ్ హైదరాబాద్ నుంచి వచ్చామండి. వెరీ గుడ్. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. లక్ష్మీ. ఐఎమ్ ఆల్సో హైదరాబాద్. ఐఎమ్ ఆల్సో హైదరాబాద్ ఇన్ బాలాపూర్. ఐఎమ్ కేమ్ ఫ్రమ్. హాయ్ ఐఎమ్ ఫ్రమ్ బాలాజీ నగర్. బోరబండ. హాయ్ నేనైతే బోరబండ వచ్చి హైదరాబాద్. బోరబండ హైదరాబాద్ అది. కానీ నేను 4 ధామ్ చూడడానికి వచ్చిన, కలిపి 5 ధామ్ చేసేదాన్ని. అన్ని తుంగనాథ్తో కలిపి 5 ధామ్ తిరుగుతాం. మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ట్రెక్కింగ్ బాగుంది. దోధామ్ ఇది. ఈ ధామ్ కంప్లీట్ చేస్తే ఇంకా 2 ధామ్లు ఉంటాయి. ఇదో కంప్లీట్ చేస్తాం. ఇది గంగోత్రి. ఇది చాలా బాగుంది. క్రౌడ్ మాత్రం బీభత్సంగా ఉంది. మినిమం 4 hours టైం పడుతుందంట. ఇనిషియల్ టెంపుల్ 200 meters దూరంలో ఉంది. 4 to 5 hours టైం పడుతుందంట. క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. సో ఈ క్రౌడ్ అంతా మేము ముందుకెళ్తూ అన్ని ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్తున్నాం. వచ్చే దానిలో మాత్రం నేచర్ చాలా సూపర్ ఉంది. ఆ రివర్స్ కానీ, ఆ బ్రిడ్జెస్ కానీ, ఆ కన్స్ట్రక్షన్ కానీ, రోడ్స్ కానీ చాలా సూపర్ ఉంది నేచర్. చూడండి ఎట్లా లాస్ట్ మంత్ చెప్పండి. గంగోత్రికి వచ్చాము. హైదరాబాద్ నుండి వచ్చినాము. 14 members వచ్చినాము. ఓకే. పంచదాం. ఎలా ఉంది మీ ట్రిప్? ఫైన్, గుడ్, ఎక్సలెంట్. నేచర్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఎంజాయ్ చేస్తున్నారా? చాలా సంతోషం. దారిలో నేచర్లో ఏమేమి చూసారు మీరు? డ్యాము, వ్యూ పాయింట్స్. మీకు అతి ఎక్కువగా ఇప్పుడు మీరు ఎన్ని ధామ దర్శనం అయిపోయింది ఇప్పుడు? ఒకటి అయిపోయింది, ఇది రెండోది. ఈ 2 ధామలో అతి ముఖ్యంగా, అతి ఎక్కువగా, అతి ఇంట్రెస్ట్ గా, అతి మంచిగా కనిపించిన ధామ ఏది? మీరు మాట్లాడే అతి మాట చూసిందే ఒకటి కదా. చూసిందే ఒకటి, ఇంకోటి ఎట్లా చెప్తారు? ఈ రెండు ఇప్పుడు 2వ దానికి వచ్చి వచ్చే దారిలో నేను చెప్పింది నేచర్ ఎలా ఎంజాయ్ చేసారు మీరు? 2 ధామ్లలో అడిగినాం. 2 ధామలలో నేచర్ ఏది బాగా ఎంజాయ్ చేసారు? 2 బాగుంది. కానీ ఎక్కువ ఇప్పుడు 2 ఎంజాయ్ చేసింది ఎక్కువ గంగోత్రి వే. వెరీ గుడ్, సూపర్. ఎందుకంటే మీకు అక్కడ యమునోత్రిలో ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఎక్సలెంట్. ఆ ట్రెక్కింగ్ ఎలా ఎంజాయ్ చేసారు మీరు? కరెక్ట్గా 1 o'clock అదే 1 o'clock వర్షం వస్తుందంట. ఈ చెట్టు బాగుంది. ఏమో ఇప్పుడు 11:30కి వర్షం అని చూపిస్తుంది. ఏమైనా అయింది? మన పని टोकन पड़ता है क्या है? के लिए टोकन ఇక్కడ 100 rupees టికెట్ తీసుకుంటే కొంచెం తొందరగా దర్శనం అవుతుందంట. అందుకని ఇక్కడ 100 rupees టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ కూడా చాలా రష్ ఉందన్నమాట. చూడండి క్రౌడ్ చాలా ఉంది. ఇప్పుడు టైం 10 అవుతుంది. అందుకని చాలా క్రౌడ్ ఉంది. మేము మా హోటల్ నుంచి 6కి బయలుదేరాం అనమాట. మా వాళ్ళు టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళారు. అక్కడ ఉన్న చూడండి కౌంటర్ దగ్గర మేమందరం వాళ్ళు టికెట్స్ తీసుకుంటున్నారు కదా. ఈ గంగోత్రి అందరూ చూద్దామని అలా స్క్రోల్ చేస్తున్నాం. అక్కడ చూడండి అంత దూరంలో మనకి మంచి కొండలు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అంత మంచి పేరుకుంది. ఇన్ని రోజుల నుంచి మంచి లేదంట. మళ్ళీ టూరిస్టులాగా రుద్రాక్షకాయల చెట్లు చూడండి ఆ పైన ఉన్నప్పుడు కదా. ఇప్పటి వరకు మనము లైవ్ చూపించాను అనమాట. నేను వెళ్ళేది అదంతా అక్కడ విశేషాలన్నీ చెప్తూ వచ్చాను కదా.
దాని తర్వాత ఇక్కడ మనం స్టార్టింగ్లో వే గంగోత్రికి వెళ్ళేటటువంటి దారిలో కొన్ని ఇళ్ళు ఇరిగిపోయినవి ఉన్నాయి, కొన్ని కూలిపోయినవి ఉన్నాయి. దాని తర్వాత అంత మట్టి, రాళ్ళు, రప్పలు, కోత అంటే వర్షపు కోత, వరద వచ్చినట్లయితే ఆ కోత ఎలా ఉంటుంది అనేది అక్కడ చూపించడం జరిగిందనమాట. వచ్చే దారిలో స్టార్టింగ్ పాయింట్లో నేను అదేంటి అని అంటే, లాస్ట్ టైము వరదలు వచ్చినప్పుడు దానికి అదే రోజంట ఆ గ్రామస్తులందరూ గంగమ్మ జాతరకి ఇక్కడికి వచ్చారంట, గంగోత్రికి వచ్చారనమాట. గంగోత్రికి నియర్ బై ప్లేస్ అనమాట, విలేజ్. అయితే వాళ్ళందరూ అక్కడికి వచ్చి గంగమ్మ జాతరలో నిమగ్నమై ఉన్నారు. అప్పుడే ఫ్లడ్స్ వచ్చాయన్నమాట. ఫ్లడ్స్ వచ్చి వరదలు వచ్చేసి మొత్తం కొట్టుకొని వచ్చి మొత్తం ఇళ్ళన్నీ కొట్టుకొని పోయినాయంట. అక్కడ ఎవ్వరూ లేరు, అందరూ గుడికి వచ్చేసారనమాట. అలా వాళ్ళ ప్రాణాలను అమ్మ కాపాడింది అనే ఉద్దేశంతో ప్రతి అంటే ఆ గంగమ్మ జాతర అనేది అక్కడ చాలా గొప్పగా నిర్వహిస్తారంట ఆ ఊరి ప్రజలందరూ. దాని తర్వాత మళ్ళీ నిర్మాణాలు చేపట్టారు. అక్కడక్కడ కొన్ని వరదకు గురైనటువంటి కోతబడినటువంటి ప్రాంతాలు అంటే ప్రదేశాలు కొన్ని కనిపించాయన్నమాట. ఇక మనం ఇంకా నేను ఈ ఆలయ నిర్మాణము దాని యొక్క చరిత్ర ఏంటో చూద్దాము, కొంచెం తెలుసుకుందాము. ఎందుకంటే మొత్తము అదే వీడియో నేను చూపించినట్లయితే బోర్ కొడుతుంది కదా. కథ గురించి తెలుసుకోవాలి, నిర్మాణం గురించి తెలుసుకోవాలి, విశేషాలు తెలుసుకోవాలి, అన్నీ తెలుసుకోవాలి కదా. అందుకే ఈ వీడియోలో అన్నీ చెప్పడం జరిగిందనమాట. ఈ ఆలయాన్ని మనకి 18వ శతాబ్దంలో ఇక నేపాల్కి సంబంధించినటువంటి అమర్ సింగ్ దాపా అనే అతను నిర్మించాడనమాట. మొత్తం పాలరాతితో నిర్మించడం జరిగిందనమాట. లోపల మనం వెళ్ళినట్లయితే అక్కడ లోపల ఒక గర్భగృహం కనిపిస్తుంది, బయట ఒక గర్భగృహం, 2 కనిపిస్తాయి అన్నమాట మనకి. 2 గర్భగృహాలు కలిగి ఉన్నటువంటి ఏకైక ఆలయం అన్నమాట. అయితే ఇక్కడ యమునాదేవి, అన్నపూర్ణాదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, భగీరథుడు, ఆదిశంకర మహర్షి ఇట్లా కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. బయట గర్భగృహంలో పూజలు చేసేందుకు భక్తులకు అనుమతించడం జరగదన్నమాట. ఆలయానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే చేస్తారు. గంగోత్రి ఆలయానికి సమీపంలో ఉన్న ప్రజలకు కనిపించేటటువంటి సహజ శిలలతో కూడినటువంటి శివలింగం ఒకటి, ఇంకా శివలింగం నీటిలో కలిసిపోయి అంటే శివలింగం ఒకటి ఉండేదన్నమాట. అది నీటిలో కలిసిపోయిందట. ఇది తక్కువ నీటి మట్టం ఉన్న సమయంలో చలికాలంలో మాత్రమే మనకి అది కనిపిస్తుందంట. ఇక భూమిని రక్షించడం కోసం శివుడు గంగాదేవిని 7 ముక్కలుగా విభజించాడని నమ్ముతారనమాట. అంటే అంటే శివుడి పాయలో నుంచి అంటే శివుడి తలలో నుంచి ఒక పాయగా వచ్చిన భగీరథి అంటే గంగాదేవి భగీరథుడి వెంట వెళ్తూ ఉంటే అది భగీరథిగా మారిందనమాట. ఒక చోట అది 7 పాయలుగా విభజించడం జరిగిందనమాట. దాన్ని 7 పాయల నది కూడా మనం పిలుస్తూ ఉంటారనమాట. అలా 7 ముక్కలుగా విభజించడం కూడా జరిగింది అని చెప్పి అక్కడ మన పురాణ గాథ అనేది ఉందన్నమాట. ఇది ఎక్కువగా ఉత్తరాఖండ్లోని 4 చోటా చార్ధామ్ యాత్రా స్థలాల్లో ఒకటి అని కూడా మనం చెప్పవచ్చు అనమాట. గంగామాత పూజ్యమైనటువంటి గంగా నదికి ప్రతిరూపమే ఇది అని చెప్తారు. ప్రశాంతమైనటువంటి తెల్లని దేవాలయం చుట్టూ దేవదారు వృక్ష సంపద ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ హిమాలయ పర్వత శ్రేణుల్లో ఇవి ఉంటాయన్నమాట. గంగ 2 ప్రధాన ప్రవాహాలలో ఒక్కటైనటువంటి పవిత్ర నది భాగీరథి గంగోత్రి ఆలయం పక్కనే ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నదిలో స్నానం ఆచరించినట్లయితే సకల పాపాలు తొలగిపోతాయి అని అక్కడ నానుడి. ప్లస్ ఇంకా ఏంటి అని అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం అక్కడ హిందువులు నమ్మకంగా భావిస్తూ ఉంటారు. అందుకనే అక్కడ స్నానాదులు ఆచరించి ఈ గంగామాత దర్శనం అనేది స్నానాదులు ఆచరిస్తారు. ఇక కాళ్ళు చేతులు వరుకొని అర్ఘ్యం సమర్పిస్తారనమాట సూర్యగ్రహానికి. ఈ విధంగా ఎంతో చక్కగా ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ గంగాదేవి దర్శనం అనేది మేమైతే ఇక్కడ స్నానాదులు ఆచరించి పైకి వెళ్ళాము. పైకి వెళ్ళి అక్కడ దర్శనం అయితే చేసుకున్నాము అనమాట.
ఇట్లా ఎగువన ఉంటుందట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, షేర్ చేయండి. ఇది మొత్తం కొండపైన ఉన్నటువంటి గంగోత్రి ఆలయం. మొత్తం పాలరాతితోటే చెక్కబడిందనమాట. మొత్తం పాలరాయితోటే నిర్మించబడింది. లోపల విగ్రహాలు గంగోత్రికి వచ్చేటప్పుడు కొండ అది కోతకు గురైంది చూడండి, ఎట్లా కనబడుతుందో మనకు ఆ కొండలు. ఈ ఆన్ ది వే అన్నమాట ఇదంతా. జలపాతాలు ఎక్కడ పడితే అక్కడ మనకి జలపాతాలు. ఇది ఒక కేబుల్ బ్రిడ్జ్ కాదు, ఒక బ్రిడ్జ్ అనమాట. ఇది గంగోత్రికి వచ్చే దారిలో ఉందన్నమాట. ఇక్కడ చాలామంది ఫోటో సెక్షన్ ఉందన్నమాట. ఫోటో సెక్షన్ తీసుకుంటున్నారు చాలామంది. కదా చెప్పా మనం నిల్చున్నాం మేము 45 మినిట్స్ నిల్చున్నాం లైన్లోనే. అది కూడా స్పెషల్గా 100 రూపీస్ టికెట్ తీసుకున్న తర్వాత 300 ఆర్ 100 తీసుకున్నారు మా బ్యాచ్ వాళ్ళు. అంత పట్టించుకోలేదు, బట్ వాళ్ళతోటే ఉంటాను కాబట్టి అంతగా లేదు. ఇది మెయిన్ టెంపుల్ అనమాట. లోపలికి వెళ్ళే ద్వారం, ముఖద్వారము. ఇంకా పైకి కెమెరాస్ అలో చేయరు అనమాట. అందుకే బయటనే తీసుకున్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.